హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1 మిలియన్ మార్క్ అయితే దగ్గరగా ఉంది. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీరు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్‌కి సంబంధించి ప్రిపేర్ అవ్వాల్సిన ముఖ్యమైన టాపిక్స్‌కి సంబంధించి మనకి డిస్కస్ అయితే చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రీసెంట్‌గా నేను రైల్వే ఎగ్జామ్‌కి సంబంధించిన కామన్ సిలబస్ మీద కూడా డీటెయిల్‌గా వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. దాంట్లో చెప్పుకున్న కొన్ని పాయింట్స్ బ్రీఫ్‌గా చెప్పుకున్న తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్పుకుందాం. ఆ వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్ఆర్‌బీ లెవెల్ 1, గ్రూప్ డి. ఈ 3 నోటిఫికేషన్‌కి కూడా సేమ్ ఒకటే సిలబస్ అయితే ఉంటుంది. మనకి రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్, మ్యాథ్స్ అంటే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్. ఓకే. ఈ 4 సబ్జెక్ట్స్ మనకి సిలబస్ ఒకటే ఉంటుంది. ఈ సిలబస్ ప్రిపేర్ అయితే మనకి ఈ మూడిటికి కూడా మనకైతే సరిపోతుంది. ఇక ఎన్‌టీపీసీ, ఆర్‌పీఎఫ్ చూసినట్లయితే ఆర్‌పీఎఫ్‌కి చాలా వరకు ఒకటే ఉంటుంది. కాకపోతే ఆర్‌పీఎఫ్‌కి మీరు ప్యూర్ మ్యాథ్స్ అనేది ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమెటిక్ ఒకటి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇక్కడ ప్రిపేర్ అయిన దానికి ఎక్స్‌ట్రాగా మనకి హిస్టరీ అనేది ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మనకి భారతదేశ చరిత్ర రిలేటెడ్‌గా మనకి ఆర్‌పీఎఫ్‌లో మనం ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఎన్‌టీపీసీలో కూడా హిస్టరీ, అలాగే కంప్యూటర్ అవేర్‌నెస్ గానీ, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. వాటినైతే ఎక్స్‌ట్రాగా ఎన్‌టీపీసీకి అయితే ప్రిపేర్ అవ్వాలి. ఇదొకటి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ముఖ్యంగా హిస్టరీ ఒకటి ఎక్స్‌ట్రా ఉంటుంది. అలాగే జియోగ్రఫీ ఒకటి ఉంటుంది. ఓకే. అలాగే ఎన్‌టీపీసీకి అయితే కంప్యూటర్ అవేర్‌నెస్ అనేది కూడా ఉంటుంది. మనకి ఏఎల్‌పీ టెక్నీషియన్ గ్రేడ్ 3 లెవెల్ 1 గ్రూప్ డిలో హిస్టరీ చరిత్ర, అలాగే భూగోళ శాస్త్రం జియోగ్రఫీ, కంప్యూటర్ అవేర్‌నెస్ అయితే అడగరు. అడిగితే కంప్యూటర్ అవేర్‌నెస్‌లో జస్ట్ బేసిక్స్ జీకే పరంగా ఏదైనా చిన్న చిన్న ప్రశ్నలు అయితే అడుగుతాడేమో గానీ, మరి డీప్‌గా అయితే వీటికైతే అడగడు. ఓకే. అలాగే హిస్టరీ, జియోగ్రఫీ కూడా ఈ మూడిటికైతే మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎన్‌టీపీసీ, ఆర్‌పీఎఫ్‌కి మాత్రం అయితే ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో, మనకి ఇక్కడ ఏదైతే ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి, ఇక్కడ ఏదైతే మీకు కనబడుతుందో సిలబస్ సేమ్ మనకి 3 నోటిఫికేషన్స్‌కి కూడా గ్రూప్ డి, టెక్నీషియన్ గ్రేడ్ 3, అలాగే మనకి ఏఎల్‌పీకి అయితే సేమ్ అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం ఆ వీడియోలో డిస్కస్ చేసాం కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు మీకు. ఓకే. అలాగే మనకి ఆర్‌పీఎఫ్ వచ్చేసరికి ప్యూర్ మ్యాథ్స్ అవసరం లేదు. అర్థమెటిక్ ఒకటి ప్రిపేర్ అయితే సరిపోతుంది. దీంతో పాటుగా మనకి జాగ్రఫీ అనేది, ఇండియన్ హిస్టరీ అనేది మనకి ఎక్స్‌ట్రాగా అయితే ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్ మనకి ఆర్‌పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్‌కైతే. అలాగే ఎన్‌టీపీసీలో అయితే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ అవేర్‌నెస్ కానీ, అబ్రివియేషన్స్ కానీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ కానీ, ఓకే. అలాగే మనకి ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ ఇండియా గానీ, అలాగే మనకి ఈ హిస్టరీ గానీ, ఓకే. అలాగే జియోగ్రఫీ గానీ, మనం అయితే ఎక్స్‌ట్రాగా అయితే వీటికి సంబంధించి మనకి ఇండియన్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ స్ట్రగుల్, అలాగే ఎకనామిక్ జియోగ్రఫీ, ఇండియా అండ్ వరల్డ్, అలాగే ఇవన్నీ కూడా మనం ఎక్స్‌ట్రాగా అయితే ఎన్‌టీపీసీకి అయితే మనం ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక ముఖ్యమైన టాపిక్స్ చూసుకున్నట్లయితే మనకి రీజనింగ్‌లో చూసుకున్నట్లయితే రీజనింగ్ ఆర్ అర్థమెటిక్ అవ్వచ్చు. క్లాక్స్ అని, క్యాలెండర్స్ అని ఒక్కొక్కసారి అర్థమెటిక్‌లో ఇస్తూ ఉంటాడు. రీజనింగ్‌లో ఇస్తూ ఉంటాడు. ఈ టాపిక్స్ మీద మాక్సిమం కనీసం ఒక్కొక్క ప్రశ్న, మినిమమ్ ఒక్కొక్క ప్రశ్న అయితే ఏదో ఒక క్లాక్ మీద ఒక ప్రశ్న, క్యాలెండర్ మీద ఒక ప్రశ్న ఖచ్చితంగా అయితే మాక్సిమం అయితే రైల్వే ఎగ్జామ్స్‌లో అయితే అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ 2 కూడా మనం బేసిక్స్ అనేవి ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి. అలాగే కోడింగ్, డీకోడింగ్ అనేది కూడా ఖచ్చితంగా అడుగుతాడు. కోడింగ్, డీకోడింగ్ అనేది కూడా మనం ఖచ్చితంగా అయితే చూసుకోవాలి. అలాగే ఎనాలజీ, పోలిక పరీక్ష, భిన్న పరీక్ష ఒకటి. అలాగే బ్లడ్ రిలేషన్, రక్త సంబంధాలు కూడా చాలా ఇంపార్టెంట్. మినిమమ్ 1, 2 క్వెషన్‌లు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఈ బ్లడ్ రిలేషన్ మీద అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే కోడింగ్, డీకోడింగ్ మీద కూడా ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. అలాగే డైరెక్షన్స్ చాప్టర్ మీద కూడా మనకి ఒక ప్రశ్న అయితే వస్తుంది. అలాగే సిలాయిజం గాని, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ మీద కూడా మనకి 2, 3 ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాడు. సో, కాబట్టి రీజనింగ్‌లో ఈ టాపిక్స్ అనే వాటిని మనం ఫోకస్ చేస్తూ అస్సలు మిస్ అవ్వకుండా అయితే ప్రిపేర్ అయితే అవ్వాలి. అలాగే మిర్రర్ ఇమేజ్ మీద కూడా ఒక ప్రశ్న అయితే రావచ్చు. వాటర్ ఇమేజ్ గాని, మిర్రర్ ఇమేజ్ గాని, అలాగే ఆడ్ మ్యాన్ ఔట్ గాని, నాన్ వర్బల్, నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ మీద కూడా రీజనింగ్‌లో ప్రశ్నలు అయితే అడుగుతారు. సో, ఈ ఒకటే ప్రిపేర్ అయితే సరిపోతుందని చెప్పట్లేదు. ఎక్కువగా ఈ ఫోకస్ అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. వీటి మీద ఎక్కువగా మనకి ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాడు. ముఖ్యంగా మాక్సిమం కోడింగ్, డీకోడింగ్, అనాలజీ, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ రిలేటెడ్‌గా అయితే ఎక్కువ అయితే ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్‌గా చూసుకున్నట్లయితే బాడ్మాస్ బేస్ చేసుకొని సింప్లిఫికేషన్స్ మీద ఖచ్చితంగా ప్రశ్నలైతే వస్తాయి. అలాగే స్క్వేర్ రూట్ కనుగొనమని గాని, సింప్లిఫికేషన్స్ కానీ, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ మీద కూడా, లాభ నష్టాల మీద కూడా ఎక్కువ ప్రశ్నలైతే అడుగుతూ ఉంటాడు. ఇది కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే ఏజెస్ మీద కూడా ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం, ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్, మనకి కాలము, పని, టైమ్ అండ్ వర్క్ మీద కూడా ఖచ్చితంగా ప్రశ్నలైతే వస్తాయి.
నేను ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే వీటి మీద ఎక్కువగా ప్రశ్నలొస్తాయి. ఇవి మిస్ అవ్వకుండా చూసుకోమని మాత్రమే అర్థం. అంతేగాని ఇవి ఒకటి ప్రిపేర్ అయ్యి మిగతావి నెగ్లెక్ట్ చేయండి, వదిలేయండి. ఖచ్చితంగా ఇవే వస్తాయి. ఇవి ఒకటే ప్రిపేర్ అయితే సరిపోతుందని కాదు. ఓకే. సో, నెక్స్ట్ భౌతిక శాస్త్రం జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్‌లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. లైఫ్ సైన్స్ ఈస్ నథింగ్ బట్ మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! లైఫ్ సైన్స్ అంటే మరో ఏదో కాదు బయాలజీనే. ఓకే. మనకి ఆ జనరల్ సైన్స్‌లో భౌతిక శాస్త్రంలో భాగంగా మనకి ఎక్కువగా ఎటువంటి ప్రశ్నలొస్తాయి అంటే సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే లైక్ బారోమీటర్, అమ్మీటర్ అనేవి ఉంటాయి కదా! వాతావరణ పీడనాన్ని కొలిచే సాధనాన్ని ఏమంటారు? సముద్ర లోతుని కొలిచే సాధనాన్ని ఏమంటారో ఇలాంటి సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ మీద అయితే క్వెషన్ అయితే వస్తుంది. అలాగే ఇన్వెన్షన్స్ ఉంటాయి కదా! అంటే టీవీని ఎవరు కనిపెట్టారు? కంప్యూటర్‌ని ఎవరు కనిపెట్టారు? ఏరోప్లేన్‌ని ఎవరు కనిపెట్టారు? ఓకే. సో, ఇలాంటివి ఉంటాయి కదా! ఇన్వెన్షన్స్ అనేవి అవి చూసుకోవాలి. అలాగే ఎస్ఐ యూనిట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక బిట్ అయితే మినిమమ్ మనకైతే ఎస్ఐ యూనిట్స్ నుండి అయితే అడుగుతూ ఉంటాడు. ఓకే. అలాగే మనకి న్యూటన్ లాస్ ఉంటాయి కదా! న్యూటన్ మొదటి నియమం, రెండవ నియమం, మూడో నియమం వాటి యొక్క ఎగ్జాంపుల్స్ కానీ కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేది న్యూటన్ ఏ నియమానికి కిందకొస్తుంది? ఓకే. సో, మనకి ప్రతి చర్యకు మనకి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. ఇలాంటివి ఉంటాయి కదా! అవి చూసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ లాస్ ఫిజిక్స్‌లో ఉంటాయి కదా! భౌతిక శాస్త్రంలో కొన్ని ఇంపార్టెంట్ లాస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఓమ్స్ లా లాంటివి ఉంటాయి. వాటికి సంబంధించి డెఫినిషన్ గాని, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే సౌండ్ వేవ్స్ ఒకటి చూసుకోవాలి. అలాగే లైట్ టాపిక్ అనేది కాంతి టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్‌లో. మనకి లైట్ చాప్టర్‌లో మనకి కుంభాకార, పుటాకార దర్పణాలు ఉంటాయి కదా! కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్ గాని, అలాగే కాంతి పరావర్తనము ఓకే. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గాని ఇలాంటివన్నీ కూడా లైట్ నుండి అయితే ఎక్కువగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అలాగే లెన్సెస్ రిలేటెడ్‌గా గాని, రెయిన్‌బో రిలేటెడ్‌గా గాని అంటే ఒక ప్రిజం ఉంటుంది. ఆ ప్రిజంలోండి మనం కాంతిని ప్రవేశపెట్టినప్పుడు ఎటువంటి రంగులు ఫార్మ్ అవుతాయి? ఇటువంటి కాంతి విక్షేపణము ఇటువంటి వాటి మీద ఎక్కువగా భౌతిక శాస్త్రంలో ప్రశ్నలైతే అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ గాని, అలాగే రెసిస్టెంట్ రిలేటెడ్‌గా గాని ఓకే. V=IR ఫార్ములా బేస్ చేసుకొని గాని సౌండ్ డెసిబెల్స్ వస్తూ ఉంటాయి కదా! మనకి అలాగే ఫిజిక్స్‌లో భౌతిక శాస్త్రంలో మనకి పీఈ, కేఈ గాని ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా! ఫార్ములా బేస్ చేసుకొని భౌతిక శాస్త్రంలో కొన్ని మ్యాథ్స్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! అటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద కూడా భౌతిక శాస్త్రంలో మనకైతే ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కాబట్టి ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఫిజిక్స్‌లో చూసుకోవాలి ఖచ్చితంగా. అలాగే పీహెచ్ వాల్యూ బ్లడ్ యొక్క పీహెచ్ వాల్యూ ఎంతుంటుంది? లైమ్ యొక్క పీహెచ్ వాల్యూ ఎంతుంటుంది? ఓకే. సో, ఇటువంటివి కూడా ఎక్కువగా భౌతిక శాస్త్రంలో అడుగుతాడు. సో, కాబట్టి ఫిజిక్స్‌లో నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో ఈ టాపిక్స్ మీద మీరు ఎక్కువ కాన్సంట్రేషన్ అయితే చేయండి. అంటే ఇవి ఒకటే ప్రిపేర్ అయ్యి మిగతావి వదిలేయమని కాదు. ఇవి మాత్రం మీరు కొంచెం స్ట్రెస్ చేసి ఖచ్చితంగా ప్రిపేర్ అయితే అవ్వాలి. ఎక్కువగా ఫిజిక్స్‌లో ఈ టాపిక్స్ మీద అయితే ప్రశ్నలైతే మనం ప్రీవియస్ పేపర్ బేస్ చేసుకొని అయితే గమనించొచ్చు. నెక్స్ట్ రసాయన శాస్త్రం ఓకే. జనరల్ సైన్స్‌లో భాగంగా కెమిస్ట్రీ, రసాయన శాస్త్రంలో బాగా ఎక్కువ ప్రశ్నలొచ్చే టాపిక్ ఆధునిక ఆవర్తన పట్టిక. పీరియాడిక్ టేబుల్ మీద ఏదో ఒక రకంగా ప్రశ్న అడుగుతారు. పీరియాడిక్ టేబుల్‌లో ఎన్ని గ్రూపులు, ఎన్ని పీరియడ్‌లు ఉంటాయని చెప్పి సింపుల్ బేసిక్స్ క్వెషన్ దగ్గర నుండి ఎస్పీడీ బ్లాక్స్ ఉంటాయి కదా! పీ బ్లాక్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? అలాగే లోహాలు, అలోహాలు పీరియాడిక్ టేబుల్‌లో మెటల్స్, నాన్ మెటల్స్ ఉంటాయి కదా! అవి. అలాగే హాలోజన్స్ కింద వాటిలో హాలోజన్‌ని గుర్తించండి లేదా హాలోజన్ కానిది ఏంటి అని ఓకే. లేదా పీరియాడిక్ టేబుల్ అటామిక్ మాస్ గాని, నంబర్స్ కానీ, పరమాణు సంఖ్య ఇలా ఏదో ఒక రకంగా మనకి పీరియాడిక్ టేబుల్‌లో పైనుండి కిందకి వెళ్ళే కొలది ఏమవుతుంది? కింద నుండి పైకెళ్ళే కొలది ఏమవుతుంది? ఇలా ఏదో ఒక రకంగా పీరియాడిక్ టేబుల్ మీద ఖచ్చితంగా ప్రశ్న అయితే వస్తుంది మాక్సిమం మనకి. కాబట్టి అస్సలు మిస్ అవ్వకుండా మనం కెమిస్ట్రీలో ఈ పీరియాడిక్ టేబుల్ కంప్లీట్‌గా చూసుకోవాలి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. నెక్స్ట్ లా ఆఫ్ యాటివిటీస్ అంటే న్యూలాండ్ అష్టపదుల చట్టం ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని రిలేటెడ్‌గా కూడా ప్రశ్నలైతే అడుగుతారు. అలాగే కెమిస్ట్రీలో కెమికల్ నేమ్స్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ బేకింగ్ సోడా యొక్క శాస్త్రీయ నామం ఏంటి? కెమికల్ నేమ్ ఏంటి? అలాగే కెమికల్ ఫార్ములాస్ అనేవి ఉంటాయి. సో, ఓకే. మనకి ఈక్వేషన్స్ గాని కెమిస్ట్రీలో మనకి ఆక్సిడేషన్, రిడక్షన్ గాని ఇలాంటి కొన్ని ఈక్వేషన్స్ అయితే ఉంటాయి కదా! ఆ ఈక్వేషన్స్ గాని కెమిస్ట్రీలో ఫార్ములాస్ అంటే సోడియం బైకార్బోనేట్ యొక్క ఫార్ములా ఏంటి? ఓకే. లేదా మనకి పొడి పొడి మంచు గాని ఇలాంటివి కొన్ని అయితే ఉంటాయి. బేకింగ్ సోడా ఇలాంటి రిలేటెడ్ ఫార్ములాస్ గాని, మనకి ఈక్వేషన్స్ గాని ఇవన్నీ కూడా కెమిస్ట్రీలో ఎక్కువగా అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే ఆక్సిడేషన్, రిడక్షన్ చర్యల మీద ఆక్సీకరణం, క్షయీకరణం ఈక్వేషన్స్ ఉంటాయి కదా! ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ గాని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ మీద కూడా ఆక్సిడేషన్, రిడక్షన్, ఆక్సీకరణం, క్షయీకరణం మీద ప్రశ్నలు అడుగుతాడు. అలాగే యాసిడ్ బేసెస్ ఓకే. ఆమ్లాలు, క్షారాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఆమ్లాల ఉపయోగాలు ముఖ్యంగా యూజెస్ ఆఫ్ యాసిడ్ మీద మనకు ఖచ్చితంగా బిట్స్ ఎక్కువ అయితే అడుగుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఆమ్లాలు, క్షారాలు
క్షారాల, ఆమ్లాల యొక్క ఉపయోగాలేంటి వాటికి సంబంధించి. ఓకే. అలాగే మనకి గ్యాసెస్ రిలేటెడ్‌గా బాయిల్స్‌లా కొన్ని ఇంపార్టెంట్ లాస్ ఉంటాయి. కెమిస్ట్రీలో కూడా ఫిజిక్స్‌తో పాటుగా బాయిల్స్‌లో గాని ఇటువంటి ఫార్ములాస్ రిలేటెడ్‌గా మనకి డెఫినిషన్ రిలేటెడ్‌గా లాస్ యొక్క మనకైతే ఈ కెమిస్ట్రీలో చూసుకోవాలి. అలాగే కార్బన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్. ఓకే. కార్బన్ సమ్మేళనాలు, కార్బన్ రూపాంతరము ఇటువంటివి. అలాగే లోహాలు, అలోహాలు వాటి యొక్క ఉపయోగాలు, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ యూజెస్ కానీ, ఎలాయ్స్ అండ్ ఇట్స్ యూజెస్ కానీ, కెమికల్ బాండింగ్ మీద గాని, ఎలక్ట్రోలైటిస్ మీద కూడా కెమిస్ట్రీ, రసాయన శాస్త్రంలో మనకైతే ఎక్కువగా ప్రశ్నలైతే రావడం మనం గమనించొచ్చు. నెక్స్ట్ లైఫ్ సైన్స్. లైఫ్ సైన్స్ అంటే ఇదేదో కొత్త సబ్జెక్ట్, దీంట్లో ఎటువంటి ప్రశ్నలొస్తాయి? అలాగే బయాలజీ ఉందా లేదా అని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. లైఫ్ సైన్స్ అంటే నథింగ్ బట్ బయాలజీనే. జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఓకే. మనకి మానవ శరీరం ఇటువంటి వాటినన్నిటిని కూడా మనకి లైఫ్ సైన్స్‌లో అయితే అడుగుతూ ఉంటాడు. బయాలజీలో కొన్ని టర్మ్స్ అయితే ఉంటాయి. వాటిని చూసుకోవాలి. అలాగే ఆర్గానిజం యొక్క క్లాసిఫికేషన్ గాని, కణాల అధ్యయనం, సెల్ స్టడీ గాని, క్రోమోజోమ్స్, మానవ శరీరంలో ఎన్ని జతల క్రోమోజోమ్‌లు ఉంటాయి? మానవ శరీరంలో మనకి మగవాళ్ళలో ఏ క్రోమోజోమ్స్ ఉంటాయి? మహిళల్లో ఏ క్రోమోజోమ్స్ ఉంటాయి? మగవాళ్ళకి, ఆడవాళ్ళకి మనకి వేరు చేసే క్రోమోజోమ్స్ ఏంటి? క్రోమోజోముల జతలెన్ని? ఎన్ని టోటల్‌గా ఉంటాయి? ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే మొక్కల వల్ల మొక్కల్లో వచ్చే వ్యాధులు, అలాగే జంతు రాజ్యం మనకి యానిమల్ కింగ్డమ్ గాని, మానవ శరీరం, ఓకే. మానవ శరీరం కంప్లీట్ చాప్టర్ మొత్తం కూడా డీప్‌గా మనం చూసుకోవాలి. ఇందులో సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి. మళ్ళీ అవన్నీ చెప్పట్లేదు. మీకు ఆర్‌బీసీ, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల యొక్క జీవితకాలం ఎంతుంటుంది? ఓకే. మనకి మైక్రోపోలిస్ అని గాని, ఓకే. రక్షక భటులు అని చెప్పి మనకి ఇలా కొన్ని క్వెషన్స్ ఉంటాయి కదా! మానవ శరీరంలో మనకి బోన్స్ ఉంటాయి. మనకి అతి పెద్ద ఎముక ఏది? అతి చిన్న ఎముక ఏది? మొత్తం ఎముకలు ఎన్నుంటాయి? ఓకే. మానవ శరీరంలో మనకి కొన్ని కొన్ని డిసీజెస్ గాని, ఓకే. సో, మనకి ఇంపార్టెంట్ అవయవాలు గాని, ఇలా ఏదో ఒక రకంగా హ్యూమన్ బాడీ చాప్టర్ మొత్తం కూడా మనం అయితే చూసుకోవాలి. వీటిని కూడా ఎక్కువగా ప్రశ్నలైతే వస్తూ ఉంటాయి. ఓకే. అలాగే డిసీజెస్, వ్యాధులు రిలేటెడ్‌గా మనకి పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులుంటాయి కదా! సో, మనకి విటమిన్‌ల యొక్క లోపం వల్ల వచ్చే వ్యాధులు గాని, మానవ శరీరంలో వచ్చే బ్యాక్టీరియా వల్ల గాని, ఇటువంటి వాటి వల్ల వచ్చే వ్యాధులు, ఓకే. మనకి ఎయిడ్స్ గాని, ఇలా కొన్ని కొన్ని వ్యాధులుంటాయి కదా! మనకి క్వాషియార్కర్ వ్యాధి గాని, ప్రోటీన్ లోపం వల్ల వచ్చేవి. ఇలా రకరకాల వ్యాధులకు సంబంధించి, ఓకే. అలాగే మనకి విటమిన్‌లు మనకి శాస్త్రీయ నామం ఉంటుంది. విటమిన్‌కి శాస్త్రీయ నామం ఏంటి? విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులేంటి? ఓకే. మనకి రేచీకటి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఓకే. అలాగే బ్లడ్ క్లాటింగ్, ఓకే. రక్తం గడ్డకట్టడానికి ఏ విటమిన్ సహాయపడుతుంది? ఓకే. అలాగే విటమిన్ యొక్క శాస్త్రీయ నామాలు, ఇటువంటివన్నీ కూడా వైటమిన్ చాప్టర్ కూడా కంప్లీట్‌గా చూసుకోవాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మనకి ఈ టాపిక్స్ మీద కూడా బిట్స్ అయితే వస్తాయి. ఇది మనకి లైఫ్ సైన్స్‌లో ఈ టాపిక్స్ అనేవి మనం ఎక్కువగా స్ట్రెస్ చేయాలి. నెక్స్ట్ పాలిటీ, రాజ్యాంగం వచ్చేసరికి జనరల్ అవేర్‌నెస్‌లో ముఖ్యమైన చట్టాలుంటాయి. ముఖ్యమైన యాక్ట్స్ కానీ, అలాగే డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అనేది లైక్ ప్రాథమిక విధులనేవి ఏ రాజ్యాంగం నుండి మనం బారో చేసుకున్నాము, ప్రాథమిక హక్కులు ఎక్కడి నుండి బారో చేసుకున్నాము, ఓకే. ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ప్రిమబుల్ అనేది ఎక్కడి నుండి తీసుకున్నాము, ఇలాంటి క్వెషన్స్ అయితే మనకి అడుగుతూ ఉంటాడు. అలాగే ముఖ్యమైన ఆర్టికల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఆర్టికల్స్ మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు పాలిటీ రిలేటెడ్‌గా. మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా చూసుకోవాలి. అలాగే పార్ట్స్, భాగాలుంటాయి కదా! మూడో భాగం, నాలుగో భాగం, రెండో భాగం, ఓకే. తొమ్మిదో భాగంలో మున్సిపాలిటీ, పంచాయతీ ఇలాంటివి ఉంటాయి కదా! అలాగే మనకి ఈ రాజ్యాంగంలో షెడ్యూల్స్ అనేవి ఉంటాయి. విభాగాలు, అలాగే అమెండ్మెంట్స్, సవరణలు, రాజ్యాంగ సవరణలు, ఖచ్చితంగా ఇదనే మనం ఎక్కువగా ఏదో ఒక రకంగా వీటి మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అస్సలు మిస్ అవ్వకుండా అయితే చూసుకోవాలి. అలాగే రాష్ట్రపతి గురించి, ఉపరాష్ట్రపతి గురించి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి, అటార్నీ జనరల్ గురించి, అలాగే లోక్‌సభ, రాజ్యసభలో ఎంతమంది సభ్యులుంటారు? లోక్‌సభలో ఎంతమంది సభ్యులుంటారు? ఓకే. లోక్‌సభ యొక్క పదవీ కాలం ఎంత? మినిమమ్ ఏజ్ ఎంతుండాలి లోక్‌సభ సభ్యుడవ్వాలంటే? రాజ్యసభ సభ్యుడవ్వాలంటే మినిమమ్ ఏజ్ ఎంతుండాలి? అలాగే కాగ్ యొక్క ఆర్టికల్ ఏంటి? కాగ్ యొక్క అధికారాలేంటి? రాష్ట్రపతి ఎలక్షన్, ఎలక్టోరల్ కాలేజ్ గాని, ఉపరాష్ట్రపతి ఎన్నిక, మనకి ఎలక్టోరల్ కాలేజ్ గాని, ఓకే. ఇటువంటి బేస్ చేసుకొని కూడా ప్రశ్నలైతే మనం అన్నీ అడుగుతాడు. ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఎన్నికల సంఘం ముఖ్యంగా మనకి ప్రెజెంట్ ఎలక్షన్ రీసెంట్‌గా జరుగుతాయి కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కువగా ప్రశ్నలైతే ఎలక్షన్ కమిషన్ బేస్ చేసుకొని కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అఫీషియల్ లాంగ్వేజెస్ రిలేటెడ్‌గా కూడా లాంగ్వేజెస్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్.
వీటి మీద కూడా ప్రశ్నలైతే అడుగుతూ ఉంటాడో, మనకి ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఆ భాషలకు సంబంధించి మనకి సో, ఇటువంటివి ఏదో ఒక రకంగా అయితే భాషల మీద కూడా ప్రశ్నలైతే అడుగుతారు. అలాగే జాతీయ సింబల్స్ ఓకే. నేషనల్ సింబల్స్ అనేవి ఉంటాయి కదా! నేషనల్ యాంథమ్ ఏంటి? నేషనల్ సాంగ్ ఏంటి? ఓకే. నేషనల్ బాడ్ ఏంటి? ఓకే. అలాగే జాతీయ గీతాన్ని మనకి పతాకాన్ని ఎవరు డిజైన్ చేశారు? ఓకే. ఇలా రిలేటెడ్‌గా నేషనల్ సింబల్స్ వాటి మీద కూడా మనం అయితే చూసుకోవాల్సయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎకానమీ, ఆర్థిక శాస్త్రం చూసుకున్నట్లయితే పంచవర్ష ప్రణాళికలు 5 ఇయర్ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పంచవర్ష ప్రణాళికల మీద మాక్సిమం ప్రశ్నలైతే అడుగుతూ ఉంటాడు. పంచవర్ష ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ సంవత్సరంలో వచ్చింది? ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా ఎవరున్నారు? ఓకే. అలాగే మనకి పంచవర్ష ప్రణాళిక రెండో పంచవర్ష ప్రణాళిక ఏ మోడల్‌ని బేస్ చేసుకొని వచ్చింది? ఆ పంచవర్ష ప్రణాళికకి గల మరొక పేరేమిటి? ఓకే. ఆ గ్రోత్ రేట్ ఎంతుంది? ఆ పర్టిక్యులర్ 5 ఇయర్ ప్లాన్‌లో ఏదో ఒక 12వ పంచవర్ష ప్రణాళికలో ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్ రేట్ ఎంత? మనకి యాక్చువల్‌గా వచ్చిన గ్రోత్ రేట్ ఎంత? ఏ ప్లాన్ ఫెయిల్ అయింది? ఓకే. ఇలాంటి ప్రశ్నలు ఏదో ఒక రకంగా అయితే అడుగుతూ ఉంటాడో. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు ఓకే. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూసుకోవాలి. ఖచ్చితంగా వీటి మీద కూడా ఎక్కువగా ప్రశ్నలైతే వస్తూ ఉంటాయి. అలాగే బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మరీ డీప్‌గా అవసరం లేదు గానీ, బేసిక్స్ అనేవైతే చూసుకోవాల్సయితే ఉంటుంది. అలాగే టాక్స్ సిస్టమ్ గురించి గానీ, అలాగే ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ పరిశ్రమలు వాటికి సంబంధించివి ఇవన్నీ కూడా మనం ఎకనామిక్స్‌లో అయితే చూసుకోవాల్సయితే ఉంటుంది. నెక్స్ట్ కల్చర్, సంస్కృతి టాపిక్ అంటే మనకి ఇందులో ఏ టాపిక్స్ వస్తాయంటే డాన్స్ ఫార్మ్స్ గానీ, పెయింటింగ్స్ అంటే మధుబాని పెయింటింగ్స్ గానీ, ఏ రాష్ట్రంలో ప్రముఖ పెయింటింగ్స్, ఈ పెయింటింగ్స్ ఎక్కడ ఫేమస్ మనకి ఆ విధంగా క్వెషన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే లిటరేచర్, లిటరేచర్ కింద ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడంటే మనకి పాత కాలంలో కాళిదాసు లాంటి మనకి కవులు ఉండేవాళ్ళు కదా! వాళ్ళు రచించిన పుస్తకాల మీద అయితే ప్రశ్నలైతే అడుగుతారు బుక్స్ అండ్ ఆథర్స్ రిలేటెడ్‌గా. అలాగే ఫెస్టివల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రముఖ పండగలు అంటే కంబాల ఫెస్టివల్ గానీ, జల్లికట్టు గానీ, ఓకే. క్యాప్చర్ కట్ ఫెస్టివల్ గానీ, ఇలాంటి ఫెస్టివల్స్ ఉంటాయి కదా! హార్న్‌బిల్ ఫెస్టివల్ నాగాలాండ్‌లో జరుపుకుంటారు. ఇలాంటి పండగల గురించి అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే డాన్స్ ఫార్మ్స్‌లో క్లాసికల్ డాన్సెస్ గానీ, జానపద నృత్యాలు, ఫోక్ డాన్సెస్ గానీ, అలాగే డాన్స్ ఫార్మ్‌లో ప్రముఖ పర్సన్స్ అంటే మృణాలి సారాభాయ్ ఏ నృత్యానికి సంబంధించిన ప్రముఖ నృత్యకారిణి, ఓకే. లేదా మనకి బీర్జు మహారాజ్ ఏ నృత్యకారుడు, ఓకే. ఇలాంటి ఫేమస్ డాన్స్ రిలేటెడ్ పర్సన్స్ కానీ, అలాగే వాళ్ళకొచ్చిన అవార్డ్స్ కానీ, ఓకే. ఇలా ఏదో రకంగా డాన్స్ ఫార్మ్ రిలేటెడ్‌గా ప్రశ్నలు అడుగుతారు. అలాగే పెయింటింగ్స్, లిటరేచర్ అంటే ఇంపార్టెంట్ బుక్స్ మనకి, అలాగే ఫెస్టివల్స్ ఈ 4 కూడా మనకి కల్చర్ కింద అయితే కవర్ అవుతాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా మనం ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి అంటే స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. స్పోర్ట్స్‌లో ఇంకా సబ్ టాపిక్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ చెప్పుకుందాం. అలాగే మూవీ రిలేటెడ్‌గా కూడా ఎక్కువ రైల్వేలో బిట్స్ అయితే రావడం మనం గమనించొచ్చు. మూవీ అంటే మూవీ అవార్డ్స్ ఉంటాయి కదా! లైక్ జాతీయ చలనచిత్ర అవార్డులు, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కానీ, ఆస్కార్ అవార్డ్స్ కానీ, ఐఫా అవార్డ్స్ కానీ, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కానీ, ఇలా ఏ మూవీ అవార్డ్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే బాగా ఫేమస్ అయ్యి అవార్డ్ గెలుచుకున్న చిత్రాలు ఏవైతే ఉంటాయో, ఆ మూవీస్ యొక్క డైరెక్టర్ నేమ్స్ కూడా అడుగుతూ ఉంటారు. అలాగే ముఖ్యమైన యాక్టర్ నేమ్స్ కూడా అడుగుతూ ఉంటాడు. అప్పట్లో మనకి రైల్వే ఎగ్జామ్స్ జరిగినప్పుడు 'బాహుబలి' చిత్రం బాగా ఫేమస్ అయింది కదా! 'బాహుబలిలో' రాణా పాత్ర మనకి రాణా ఏ పాత్ర పోషించాడంటే మనకి లైక్ తమన్నా గురించి అలా కూడా అడిగేవాడు. రానా గురించి గాని, హీరో గురించి గాని, డైరెక్టర్ గురించి గాని ఇలా కూడా మనకి ప్రశ్నలైతే మూవీస్ రిలేటెడ్‌గా అయితే అడుగుతూ ఉంటాడు. అలాగే ముఖ్యమైన అవార్డులు ఏవైతే ఉంటాయో లైక్ జ్ఞానపీఠ అవార్డ్ అవ్వచ్చు, లైక్ పద్మ అవార్డ్స్ అవ్వచ్చు, నోబెల్ ప్రైజెస్ కావచ్చు. ఇలా ఏవైతే ముఖ్యమైన అవార్డులు ఉంటాయో ప్రిట్జ్కర్ ప్రైజ్ గాని, ఇలాంటి అవార్డ్స్ అయితే ఖచ్చితంగా మనం చూసుకోవాలి. అలాగే ముఖ్యమైన నియామకాలు రీసెంట్‌గా ఎవరైతే ముఖ్యమైన పదవుల్లో కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి, అలాగే ఇండిసెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇండిసెస్ అండ్ ర్యాంక్స్ అంటే మనకి హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? ఇలాంటివి అయితే అడుగుతూ ఉంటాడో. అలాగే బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు, రచయితలు గాని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా, అలాగే అంతర్జాతీయంగా ప్రముఖ వార్తలు ఏవైతే ఉంటాయో వాటిని గురించి కూడా అడుగుతూ ఉంటాడో. అలాగే ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్స్ అంటే వాయిద్యకారులు అంటే తబలా వాయిద్యంలో ప్రముఖ విద్వాంసుడు 'జాకీర్ హుస్సేన్' ఉన్నాడు కదా! అలాగే మనకి పండిత్ రవిశర్మ, మనకి పండిత్ రవిశంకర్ శర్మ ఓకే. ఇలాంటి వాళ్ళు ఉంటారో మనకి 'బిస్మిల్లా ఖాన్' గాని ఓకే. ఈ వాయిద్యకారుడు ఏ వాయిద్యాన్ని వాయిస్తాడో లేదా ఆ వాయిద్యకారులో ప్రముఖ వ్యక్తి ఎవరు? ఓకే. ఆ విధంగా ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్స్ మీద అడుగుతూ ఉంటాడో. అలాగే ముఖ్యంగా రీసెంట్‌గా వచ్చిన తుఫాన్లకి, సైక్లోన్స్‌కి నేమ్స్ పెడుతూ ఉంటారు కదా! నేమ్ దేన్ని బేస్ చేసుకొని పెట్టారో లేదా ఆ సైక్లోన్ ఎక్కడ ఎఫెక్ట్ అయింది? ఏ ఏరియాలో? ఓకే. ఆ విధంగా అడుగుతూ ఉంటాడు. అలాగే పుస్తకాలు, రచయితల్లో
ఓల్డ్ పుస్తకాలు రచయితలు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా! కల్చర్‌లో, సంస్కృతిలో కాళిదాసు రచించిన పుస్తకాలు గాని, మనకి కృష్ణదేవరాయలు రచించినవి అలాంటివి కూడా అడుగుతూ ఉంటాడు. లేదా పంచతంత్రాన్ని ఎవరు రచించారు? విష్ణు శర్మ ఇలాంటివి. అలాగే స్టాటిక్ బుక్స్. స్టాటిక్ అంటే మనకి ప్రెజెంట్ లాస్ట్ 6 మంత్స్ గాని, 1 ఇయర్స్ గాని లాంచ్ చేసిన బుక్స్ కాదు. అవి కరెంట్ అఫైర్స్ కిందకొస్తాయి. స్టాటిక్ అంటే కొంచెం పాతవే. కాదంటే వాళ్ళు మనకి ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం నుండి భారతీయ రచయితలు మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న పుస్తకాలు ఏమన్నా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 'అరుంధతి రాయ్' గాని, 'చేతన్ భగత్' గాని ఇలా కొంతమంది ప్రముఖ రచయితలు రాసిన పుస్తకాలు కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. అవి స్టాటిక్ బుక్స్‌లో మనం ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఆటోబయోగ్రఫీస్ అంటే ఆత్మకథలు ఓకే. సో, మనకి బయోగ్రఫీస్ గాని, ఆటోబయోగ్రఫీస్ గాని అంటే ఆత్మకథలు రిలేటెడ్‌గా ప్రముఖ క్రీడాకారుల యొక్క ఆటోబయోగ్రఫీస్ గాని, ప్రముఖ వ్యక్తుల యొక్క ఆటోబయోగ్రఫీస్ గాని ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అలాగే కరెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అంటే రీసెంట్‌గా లాంచ్ అయిన బుక్స్ అండ్ ఆథర్స్ కూడా మనమైతే చూసుకోవాలి. అలాగే నదులు, ప్రముఖ భారతదేశంలో ఉన్న నదులు, వాటి ఉపనదులు, అలాగే భారతదేశంతో పాటుగా చుట్టుపక్కల దేశాల్లో ఉన్న ప్రముఖ నదులు కూడా చూసుకోవాలి. అలాగే సెన్సెక్స్ జనాభా లెక్కలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జనాభా లెక్కల మీద కూడా ఎక్కువగా మనకైతే ప్రశ్నలైతే రావడం మనం గమనించొచ్చు. ప్రతి ఎగ్జామ్‌లో కూడా ఓన్లీ రైల్వేలోనే కాదు అన్నిట్లోనూ కూడా ఈ మధ్యన సెన్సెస్ 2011 మీద ఎక్కువగా అయితే ప్రశ్నలైతే అడుగుతున్నారు. ఎక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? ఓకే. ఎక్కువ ఏ మతస్థులున్నారు? ఈ జైన మతస్థులు మనకి సెన్సెక్స్ ప్రకారం ఎంత శాతం ఉన్నారు? ఇలా ఏదో ఒక రకంగా ప్రశ్నలైతే అడుగుతూ ఉంటాడు. నెగెటివ్ పాపులేషన్ గ్రోత్ నమోదైన ప్రదేశం ఏంటి? ఓకే. ఇలా సెన్సెక్స్ కంప్లీట్‌గా చూసుకోవాలి. అలాగే ముఖ్యమైన యాడ్స్ గాని, అలాగే ప్రభుత్వ పథకాలు ఆల్రెడీ చెప్పుకున్నాము. అలాగే ముఖ్యమైన ఆనకట్టలు ఏ నదిపై నిర్మించారు? ఏ రాష్ట్రంలో ఉంటాయి? అలాగే ముఖ్యమైన దేవాలయాలను మనకి ఎవరు నిర్మించారు? ఆ ముఖ్యమైన దేవాలయాలు ఏ ప్రదేశంలో ఉన్నాయి? అలాగే మన నైబర్ కంట్రీస్ అంటే మన భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్న చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉంటాయో, ఆ దేశాలు ఏ రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటున్నాయి? ఆ నైబర్ కంట్రీస్‌కి సంబంధించిన కరెన్సీస్ ఏంటి? క్యాపిటల్ ఏంటి? వాటి యొక్క ప్రధానమంత్రులు మనకి ప్రెసిడెంట్లు ఎవరున్నారు? అలా కొంచెం బేసిక్స్ అనేవి మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ గురించి అయితే తెలుసుకోవాలి. అలాగే ఆ దేశాలతో మనకి ఏదన్నా సముద్ర విన్యాసాలు గాని, ఎక్సర్‌సైజెస్ ఇంపార్టెంట్‌వి డిఫెన్స్ ఎక్సర్‌సైజ్ గాని ఏమన్నా చేస్తున్నారా? అవి కూడా మనమైతే చూసుకోవాలి. అలాగే సాయిల్స్‌కి సంబంధించి కూడా నేలలకు సంబంధించి మనకి నల్లమట్టి నేల, ఎర్రమట్టి నేల ఓకే. ఇటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎక్కువ మనకి ఎటువంటి సారవంతమైన నేలలు, ఎటువంటి మొక్కలు పెరుగుతాయి? ఇటువంటివి కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే స్టేట్‌హుడ్ ఇయర్స్ అంటే రాష్ట్రాలు అవి ఆవిర్భవించిన సంవత్సరాల గురించి కూడా అడుగుతూ ఉంటాడు. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది? ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అలాగే మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా మీరైతే చూసుకోవాలి. నెక్స్ట్ ఫేమస్ పర్సన్స్ బర్త్ ప్లేసెస్ ఓకే. కొంతమంది ప్రముఖులు ఉంటారు కదా! బాగా ఫేమస్ అయిన వాళ్ళు రీసెంట్‌గా చనిపోయి ఉండొచ్చు. వాళ్ళకేదైనా భారతరత్న అవార్డ్ లాంటివి ఇచ్చి ఉండొచ్చు. అటువంటి వాళ్ళు ఎక్కడ పుట్టారు అని కూడా బర్త్ ప్లేసెస్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే వారసత్వ ప్రదేశాలు హెరిటేజ్ సిటీస్ ఓకే. మనకి భారతదేశంలో ఉన్న ప్రముఖ వారసత్వ ప్రదేశాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా రీసెంట్‌గా గుర్తించిన హెరిటేజ్ ప్రదేశాల గురించి కూడా చూసుకోవాలి. అలాగే రెవల్యూషన్ అంటే మనకి హరిత విప్లవము, పాల విప్లవము, శ్వేత విప్లవము ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా! ఆ విప్లవాలు, అలాగే ఆ విప్లవాలకు సంబంధించిన ఫాదర్ అంటే హరిత విప్లవ పితామహుడు ఓకే. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఎవరు? ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎవరు? ఇటువంటివి ఉంటాయి గదా! అలాగే ఫాదర్ ఆఫ్ డిఫరెంట్ మనకి సంస్థల గురించి గూడా మనకి అడుగుతూ ఉంటాడు. ఫాదర్ ఆఫ్ డిఫరెంట్‌కి సంబంధించి ఈ కంప్యూటర్ ఫాదర్ ఎవరని గాని, ఓకే. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని ఏమని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో, ఫాదర్ ఆఫ్ బోటనీ అని గాని ఇలాంటివి కూడా చూసుకోవాలి. అలాగే పర్వతాల గురించి కూడా మనకి ప్రముఖ పర్వతాలేంటి? పెద్ద పర్వతం ఏది? భారతదేశంలో ఉన్న అతిపెద్ద పర్వతం ఏంటి? మనకి నార్త్‌ని, సౌత్‌ని విభజించే పర్వతం ఏంటి? ఇలాంటి వాటి మీద కూడా అడుగుతాడు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గాని, కృత్రిమ మేధస్సు రిలేటెడ్‌గా లేదా మనకి ఇస్రో శాటిలైట్స్ కానీ, ఇలా కొత్త టెక్నాలజీలో ఏమన్నా మనకి కొత్త విప్లవాలు, కొత్త టెక్నాలజీస్ ఏమన్నా ఐఐటీస్ ఉంటాయి గదా! అవి కనిపెడుతూ ఉంటాయి. అలాంటివి ఏమన్నా కనిపెట్టారా? కొత్త శాటిలైట్స్ ఏమన్నా ప్రయోగించారా? ఇలాంటివన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో చూసుకోవాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇందాక స్పోర్ట్స్ గురించి మనం డీటెయిల్‌గా చెప్పుకుందాం అనుకున్నాం కదా! ఎందుకంటే స్పోర్ట్స్ మీద ఖచ్చితంగా చాలా బిట్స్ అయితే అడుగుతాడు. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా మనం అంటే లాస్ట్ 6 మంత్స్‌లో ఏదైనా టోర్నమెంట్స్ జరిగాయా? ఆ టోర్నమెంట్స్ ఎవరు గెలుచుకున్నారు? ఎవరన్నా మనకి మాదక డోపింగ్ లాంటివి చేసి మనకి దొరికిపోయారా? ఓకే. అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్‌గా ఏదైనా రీసెంట్‌గా న్యూస్ వచ్చిందా? మనకేదైనా అనౌన్స్ చేసారా? ఎవరన్నా స్పోర్ట్స్‌లో అవార్డ్స్ ఇచ్చారా? అలాగే స్టాటిక్ స్పోర్ట్స్ అనేవి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రెజెంట్ రీసెంట్‌గా జరగకపోయినప్పటికీ కూడా కొంచెం వెనక్కి వెళ్లి అంటే ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ ఒలింపిక్ గేమ్స్ రిలేటెడ్‌గా ఇంపార్టెంట్ చూసుకోవాలి. అలాగే నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఇస్తారు కదా! జాతీయ క్రీడా అవార్డులు మనకి.
అర్జున అవార్డ్స్ కానీ, ద్రోణాచార్య అవార్డ్, ధ్యాన్ చంద్ అవార్డ్ ఇవి ఎవరు గెలుచుకున్నారో, ఖేల్ రత్న అవార్డ్ గానీ ఇవి చూసుకోవాలి. అలాగే ఒలింపిక్ గేమ్స్ అనేవి రీసెంట్‌గా జరుగుతూ ఉంటాయి. రీసెంట్‌గా జరిగినవి లేదా ఒక్కొక్కసారి అంతకుముందు జరిగినవి కూడా 1, 2 ఇయర్స్ మనకి భారతీయులు ఎవరైతే ఒలింపిక్ గేమ్స్‌లో మెడల్స్ గెలుచుకున్నారో ఇప్పటిదాకా, వాళ్ళకి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవాలి. అలాగే ఏషియన్ గేమ్స్ కానీ, కామన్‌వెల్త్ గేమ్స్ కానీ ఇలా బాగా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద గేమ్స్ జరుగుతూ ఉంటాయి గదా! అందులో అవి ఎక్కడ జరిగాయి, గతంలో ఎక్కడ జరిగాయి, ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి, అప్‌కమింగ్ ఎక్కడ జరగబోతున్నాయి, అందులో రీసెంట్‌గా జరిగిన గేమ్స్‌లో భారతీయులు ఏమన్నా పతకాలు సాధించారా? ఎన్ని పతకాలు సాధించారు? ఎన్ని బంగారు పతకాలు, ఎన్ని కాంస్య పతకాలు, ఎన్ని రజత పతకాలు సాధించారు? ఓకే. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఎన్ని మెడల్స్ గెలుచుకున్నారు? ఆ మెడల్స్ టాలీలో టాప్ ప్లేస్‌లో ఉన్న కంట్రీ ఏది? మన ఇండియా ర్యాంక్ ఎంత? ఇండియన్స్ ఎవరెవరు గెలుచుకున్నారు? ఏ దాంట్లో గెలుచుకున్నారు? ఓకే. అలాగే ఐపీఎల్ సీజన్ ఉంటే గనక ఐపీఎల్ రిలేటెడ్‌గా గాని, అలాగే క్రికెట్‌కి సంబంధించి ఏమన్నా టోర్నమెంట్ జరిగితే రంజీ ట్రోఫీ గాని, లేదా టీ20 వరల్డ్ కప్ గాని ఇలాంటివి ఎవరెవరు గెలుచుకున్నారు? అలాగే అప్‌కమింగ్ స్పోర్ట్స్ వెన్యూస్, అప్‌కమింగ్ గేమ్స్ ఎక్కడెక్కడ జరగబోతున్నాయి? అలాగే స్పోర్ట్స్‌లో టెర్మినాలజీ ఉంటుంది గదా! అంటే బ్యాడ్మింటన్‌లో లవ్ అనే పదం ఉంటుంది. అలాగే బటర్‌ఫ్లై స్ట్రోక్ స్విమ్మింగ్‌లో ఉంటుంది. ఇలాంటి కొన్ని కొన్ని పదాలు ఎల్‌బి‌డబ్ల్యూ అనే పదం ఏ క్రీడలో ఉపయోగిస్తారు? అలాగే స్పోర్ట్స్‌లో ట్రోఫీస్ ఉంటాయి. సంతోష్ ట్రోఫీ అనేది ఏ క్రీడకి సంబంధించింది? ఓకే. ఉబర్ కప్ అనేది ఏ ట్రోఫీకి సంబంధించింది? ఇలాంటి ట్రోఫీస్ కానీ, అలాగే స్పోర్ట్స్‌లో ఫేమస్ అయిన పర్సన్స్ గాని, అవార్డ్ గెలుచుకున్న పర్సన్స్ గాని, ఫర్ ఎగ్జాంపుల్ పారుపల్లి కాశ్యప్ ఏ క్రీడకి చెందిన క్రీడాకారుడు? సైనా నెహ్వాల్ ఏ క్రీడకి చెందిన క్రీడాకారిణి? పీవీ సింధు ఏ క్రీడకి చెందిన క్రీడాకారిణి? ఓకే. సో, లేదా మనకి విశ్వనాథన్ ఆనంద్ ఈస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ ఇలా మనకైతే అడుగుతూ ఉంటాడు. స్పోర్ట్స్‌లో ఇలా రకరకాలుగా ఏదో ఒక రకంగా మనకైతే ప్రశ్న కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గాని, స్ట్రాటజీ పరంగా గాని ఇలా ఏదో ఒక టైప్‌లో స్పోర్ట్స్ మీద ఖచ్చితంగా అయితే మనం ప్రశ్నలైతే వస్తాయి కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్ ఇది స్పోర్ట్స్ అనేది. ఓకే. అలాగే ఫస్ట్ ఇన్ ఇండియా భారతదేశంలో మనకి ఫస్ట్ ఇన్ ఇండియా అంటే మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డ్‌ని ఎవరు గెలుచుకున్నారు? మొట్టమొదటి భారతరత్న అవార్డ్‌ని ఎవరు గెలుచుకున్నారు? ఓకే. సో, మనకి భారతదేశం తరపున మొట్టమొదటిగా మనకి ఏదైనా సాధించిన వాళ్ళు గాని, దాంట్లో మనకి మొట్టమొదటిసారిగా భారతదేశం తరపున ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది ఎవరు? ఇలా ఫస్ట్ ఇన్ ఇండియా కొన్ని ఉంటాయి కదా! మొట్టమొదటి మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొట్టమొదటి భారతీయ అధ్యక్షుడు ఎవరు? ఇలా ఏదో ఒక రకంగా ఫస్ట్ ఇన్ ఇండియా అలాగే మొట్టమొదటి మహిళ ఫస్ట్ మ్యాన్, ఫస్ట్ వుమెన్ ఉంటారు కదా! అలాగే ఫస్ట్ మ్యాన్, ఫస్ట్ వుమెన్ కూడా చూసుకోవాలి. అలాగే మనకి స్టేట్స్ గాని, యూనియన్ టెరిటరీస్ యొక్క క్యాపిటల్, సీఎం, గవర్నర్ ఓకే. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన రాజధానులు, ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు ఎవరెవరు ఉన్నారు? అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ దేశాల యొక్క రాజధానులు, ఆ దేశం యొక్క కరెన్సీ, ఆ దేశం యొక్క రాష్ట్రపతి ఎవరు? ప్రధానమంత్రి ఎవరు? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఎవరు? అనేది చూసుకోవాలి. అలాగే హూ ఈస్ హూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హూ ఈస్ హూలో మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. నేషనల్ వైడ్‌గా మనకి రాష్ట్రపతి ఎవరు? ఉపరాష్ట్రపతి ఎవరు? కాగ్ ఎవరు? ఓకే. అలాగే ఇస్రో అధ్యక్షుడు ఎవరు? ఇలా కొన్ని ఉంటాయి కదా! అవన్నీ కూడా చూసుకోవాలి. మనం ఎప్పుడు కూడా మాక్సిమం ఎవ్రీ మంత్ కూడా వీడియో చేస్తూ ఉంటాం. అలాగే ఇంటర్నేషనల్ హూ ఈస్ హూ అంతర్జాతీయ సంస్థలకు అధిపతిగా ఎవరున్నారంటే యునెస్కో అధిపతి ఎవరు? ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు ఎవరు? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఎవరు? మనకి ఈ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐసీజీ యొక్క అధ్యక్షుడు ఎవరు? దాని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఓకే. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! అలాగే ఇంపార్టెంట్ బౌండరీస్ అంటే భారత్, శ్రీలంకను వేరు చేసే బౌండరీ లైన్ ఏంటి? భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ ఏంటి? ఓకే. మనకి రాడ్‌క్లిఫ్ లైన్ గాని, మెక్‌మోహన్ లైన్ గాని, అలాగే మనకి మాల్దీవ్స్, అండమాన్ నికోబార్ మధ్యలో కూడా కొన్ని డిగ్రీ ఛానెల్స్ అయితే ఉంటాయి. 8 డిగ్రీ ఛానెల్, 10 డిగ్రీ ఛానెల్ ఇలాంటివైతే మనం చూసుకోవాల్సయితే ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ కంపెనీస్ యొక్క సీఈఓస్ అంటే ప్రముఖ కంపెనీలు అంటే మైక్రోసాఫ్ట్ యొక్క సీఈఓ ఎవరు? అంటే చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమస్ కంపెనీస్‌కి మన భారతీయులు చాలా వరకు సీఈఓస్‌గా ఉంటారు. ముఖ్యంగా వాళ్ళని చూసుకోవాలి. అలాగే ప్రముఖ కంపెనీలకి సీఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యనిర్వహణ అధికారిగా ఎవరున్నారనేది చూసుకోవాలి. అలాగే ఇండెక్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే ముఖ్యమైన సమావేశాలు సమిట్స్ అనేవి ఎక్కడెక్కడ జరిగాయి? అలాగే సమిట్స్‌లో సభ్యులు ఫర్ ఎగ్జాంపుల్ సార్క్ సమావేశంలో ఎంతమంది సభ్య దేశాలు ఉంటారు? ఆ సభ్య దేశాలు ఏంటి? ఏషియన్‌లో ఎంతమంది సభ్య దేశాలు ఉంటారు? వాళ్ళెవరు? ఇలాంటివి మనం చూసుకోవాల్సయితే ఉంటుంది. అలాగే ఫేమస్ టెంపుల్స్ ప్రముఖ దేవాలయాలు అవి ఎవరు కట్టించారు? ఎక్కడెక్కడ ఉన్నాయి? అలాగే నోబెల్ ప్రైజెస్ కూడా ఇంపార్టెంట్. స్టాటిక్ పరంగా భారతదేశం తరపున నోబెల్ ప్రైజెస్ ఎవరెవరు గెలుచుకున్నారు ఇప్పటిదాకా? అలాగే రీసెంట్‌గా జరిగిన నోబెల్ ప్రైజెస్ ఎవరు గెలుచుకున్నారు? అలాగే అంబాసిడర్స్, బ్రాండ్ అంబాసిడర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా ఏదైనా స్లైస్ అనే కంపెనీ ఎవరిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది? హిందుస్థాన్ పెట్రోలియం రీసెంట్‌గా నీరజ్ చోప్రాని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అలా కొన్ని ఉంటాయి కదా! ప్రముఖ సంస్థల ఎండోర్స్‌మెంట్స్‌కి సంబంధించి విరాట్ కోహ్లీ దేనికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ధోని దేనికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. అలాగే డిఫెన్స్ ఎక్సర్‌సైజెస్ అంటే మనకి భారతదేశం శ్రీలంకతో మనకి మైత్రి అనే ఎక్సర్‌సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిలనెక్స్ ఉంటుంది గదా!
మనకి శ్రీలంక, ఇండియా మనకి ఎక్సర్సైజ్ అనేది జరుపుతూ ఉంటుంది. సెలెనెక్స్ అని చెప్పి. అలాగే మైత్రి, సంప్రీతి భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతుంది. ఇలాంటి డిఫెన్స్ ఎక్సర్సైజ్ చూసుకోవాలి. అలాగే క్యాబినెట్ మినిస్టర్ కేంద్ర మంత్రులు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు ఏ క్యాబినెట్‌కి సంబంధించి మంత్రిగా ఉన్నారు? వాళ్ళ యొక్క ఒక్కొక్కసారి కాన్స్టిట్యుయెన్సీ కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అలాగే హెడ్ క్వార్టర్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇస్రో. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? భారతదేశంలోని ప్రముఖ సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు, వాటి యొక్క హెడ్స్ ఎవరు? అలాగే హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే భారతరత్న అవార్డులు రీసెంట్‌గా ప్రదానం చేశారు కదా! ఇప్పటిదాకా ఎవరెవరైతే భారతీయులు భారతరత్న అవార్డు గెలుచుకున్నారో వాళ్ళకి సంబంధించి, అలాగే ఫస్ట్ అవార్డ్స్ ఎవరెవరు ఉన్నారో కొన్ని ఇంపార్టెంట్‌వి ఓకే. మనకి అలాగే ఫుడ్ క్రాప్స్ రిలేటెడ్‌గా, అలాగే స్టేట్ యానిమల్స్ ఓకే. మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు ఏంటి? అలాగే ప్రతి రాష్ట్రానికి ఉంటాయి కదా! రాష్ట్రానికి సంబంధించి వేరే రాష్ట్రాలకు సంబంధించి కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే సెన్సెక్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇండియా ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే నదులు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! అలాగే నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ రిలేటెడ్‌గా కూడా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవాలి. అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ కానీ, అలాగే ఇంపార్టెంట్ డేస్ అనేవి ఉంటాయి కదా! ఇంటర్నేషనల్ డేస్ కానీ, దాని యొక్క థీమ్స్ కూడా ఎక్కువైతే అడుగుతూ ఉంటాడు. మీకు చాలా టాపిక్స్ చెప్పినట్టు అనిపిస్తుంది. బట్ తప్పదు. ఎందుకంటే మనకి సింగిల్ షిఫ్ట్ ఎగ్జామ్ అనే దానికైతే ఒక విధంగా ప్రిపేర్ అవ్వాలి గానీ, ఇక్కడ చూసుకున్నట్లయితే రైల్వే ఎగ్జామ్ అనేది మల్టిపుల్ షిఫ్ట్స్‌లో ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకి డైలీ మనకి 2, 3 షిఫ్ట్స్‌లో ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. దాదాపుగా ఒక్కొక్కసారి నెల రోజులు, 20, 30 రోజులు ఇంకా పైన ఇంకా ఎక్కువ రోజులు కూడా మనకి అప్లై చేయడాన్ని బట్టి మనకి ఎగ్జామ్స్ అనేవి అయితే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైమ్ మనకి చాలా వరకు లక్షల్లో, కోట్లల్లో కూడా అప్లై చేశారు గ్రూప్ డీకి. ఎందుకంటే అప్పట్లో వేకెన్సీస్ లక్షల్లో ఉన్నాయి కదా! లక్ష వేకెన్సీస్ దాకా మనకి తీయడం బట్టి చాలా మంది ఎక్కువ మంది అయితే అప్లై చేయడం వల్ల మనకి నంబర్ ఆఫ్ షిఫ్ట్స్‌లో మనకి మల్టిపుల్ షిఫ్ట్స్‌లో ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి కాబట్టి, అన్ని షిఫ్ట్స్‌లో క్వెషన్స్ అనేవి ప్రిపేర్ చేయాలంటే మనకి ఇప్పుడు చెప్పుకున్న ప్రతి టాపిక్ నుండి ఏదో ఒక మూల నుండి క్వెషన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు కాబట్టి, మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రిపేర్ అయితే అవ్వాలి. ఇంకా నేను చెప్పినవి తక్కువే. ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. అందులో ఇంకా నేను ఫిల్టర్ చేసి ఎక్కువగా ప్రీవియస్ పేపర్‌లు గమనించి ఎక్కువగా అడిగే టాపిక్స్‌ని మీకైతే చెప్పడం జరిగింది. ఇంకా మనకి ఎందుకంటే జీకే అనేది చూసుకున్నట్లయితే మనకి అన్‌లిమిటెడ్ సబ్జెక్ట్ ఓకే. ఇదొక సముద్రం లాంటిది జీకే గాని, కరెంట్ అఫైర్స్ గాని. మనం ఎంత ప్రిపేర్ అయినా ఇంకా చాలా టాపిక్స్ ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటాం. మనం ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా ఫుల్‌గా ఏ బిట్ వదలకుండా ప్రిపేర్ అయిపోయినా సరే మనకి ఎగ్జామ్‌లో తెలియని బిట్స్ అయితే మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాయి. ఇంకా కొత్త టాపిక్ ఏదో ఒక మూలని తీసి కొత్తగా ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే డెఫినిట్‌గా మల్టిపుల్ షిఫ్ట్స్‌లో జరిగే ఎగ్జామ్స్ అనేవి కొంచెం టఫ్ అనే చెప్పుకోవాలి. ఓకే. స్టార్టింగ్‌లో ఎగ్జామ్ జరిగిన వాళ్ళకి ఏమి తెలీదు. వాళ్ళు రాస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక రకమైనగా ఉంటే, తర్వాత లాస్ట్‌లో పడిన వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్‌లో ఉన్నవన్నీ కూడా రివ్యూస్ చూసుకుంటా మనకి లాస్ట్‌కి క్వెషన్స్ అనేవి ఫిల్టర్ అయిపోతాయి. క్వెషన్స్ అన్నీ అయిపోతాయి. వాళ్ళకి ఏమొస్తదో తెలియకుండా ఓకే. సో, ఫస్ట్‌లో జరిగిన వాళ్ళకి ఒక రకంగా అడ్వాంటేజ్ ఉంటే, లాస్ట్‌లో జరిగిన వాళ్ళకి ఒక రకంగా అడ్వాంటేజ్ ఉంటుంది. కొన్ని రకాల డిసడ్వాంటేజ్ కూడా లాస్ట్‌లో క్వెషన్స్ అయిపోవడం వల్ల ఆళ్ళకి, వీళ్ళకి కూడా అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ ఇద్దరికీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఇవన్నీ కూడా జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్ మీరు క్రాక్ చేయాలనుకుంటే డెఫినిట్‌గా కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాలి. మనకి టైం అయితే ఉంది కాబట్టి లక్కీగా మనకి చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఓన్‌గా మీరు కూడా ఒక రీసెర్చ్ అనేది చేసి 1, 2 ప్రీవియస్ పేపర్స్ గమనించి మీరు కూడా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని సో, టాపిక్స్ అనేవి జాగ్రత్తగా అర్థమెటిక్, రీజనింగ్ అన్నీ కూడా ఏది కూడా నెగ్లెక్ట్ చేయకుండా అన్నిటికి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తూ డైలీ ఒక టైమ్ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకొని మీకు ఓన్‌గా ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఉండరు కదా! కొంతమంది పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఫుల్ టైమ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ పార్ట్ టైమ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు కాబట్టి సో, మీకు తగ్గట్టుగా మీరు ఓన్‌గా మీరు ఏ సబ్జెక్ట్ వీక్‌గా ఉంటారో దానికి ఎక్కువ టైం కేటాయిస్తూ స్ట్రాంగ్ సబ్జెక్ట్‌ని ఒకసారి మొత్తం రిపీట్ చేసి రివిజన్ చేసుకుంటూ ఇలా మీకు తగ్గట్టుగా మీరు ఓన్‌గా టైమ్ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకొని మాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్‌ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఓకే. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఏదో అప్లై చేసాం, ఏదో ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పి ఏదో బ్లైండ్‌గా ప్రిపేర్ అవుతూ ఉంటారు గానీ అసలు మనం దేనికి అప్లై చేసాం, దానికి సిలబస్ ఏముంది, ఓకే. ఆ సిలబస్‌లో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏది ఇంపార్టెంట్ టాపిక్స్ ఇలాంటి ప్రాపర్‌గా రీసెర్చ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 1 డే కూర్చొని ఈ స్టడీ అంతా చేసి ఒకసారి ప్రాపర్‌గా సిలబస్‌ని మనకి పరిశీలించి, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని మీరైతే ప్రిపేర్ అయితే అయినట్లయితే ప్రాపర్‌గా అయితే ఉంటుంది. ఓకే. చూడ్డానికి కష్టంగా ఉంటుంది గానీ, వన్స్ మీరు ప్రిపరేషన్‌లోకి దిగి మనకి డిస్కస్ చేసుకున్న తర్వాత మనం కూడా వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి టాపిక్స్ మీద, ఆ వీడియోస్‌ని ఫాలో అవుతూ మీరు కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. సో, అంత కష్టమైతే కాదు. ఎందుకంటే 10థ్ లెవెలే కాబట్టి పేపర్ అనేది మరీ డిఫికల్ట్ అయితే ఉండదు. ఓకే. మీకు ఎన్‌టీపీసీ రిలేటెడ్‌గా అయితే మనం చెప్పుకున్నాం గదా! కంప్యూటర్స్ కానీ, హిస్టరీ గాని, హిస్టరీలో మనకి ప్రముఖ
ఆహ్, ఉద్యమాలు ఏవైతే ఉంటాయో అవి స్వతంత్ర ఉద్యమాల్లో పోరాటాలు ఎప్పుడెప్పుడు జరిగాయి, ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది, అలాగే ప్రముఖ యుద్ధాలు మనకి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఓకే. ఇలాంటివి గాని, అలాగే మనకి కంప్యూటర్స్‌లో చూసుకున్నట్లయితే కంప్యూటర్స్‌లో ఫుల్ ఫార్మ్స్ కానీ, అబ్రివియేషన్స్ కానీ, అలాగే ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైసెస్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ ఆఫీస్, షార్ట్ కట్స్ కానీ, ఇలాంటివైతే మనం ఎన్‌టీపీసీకైతే అదనంగా మనమైతే ప్రిపేర్ అయితే అవ్వాల్సయితే ఉంటుంది. మీకు క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. ఆల్రెడీ గతంలో సిలబస్ వీడియోది మీకు కంపేర్ చేసి క్లారిటీగా చెప్పాను. ఇప్పుడు మీకు చాలా వరకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఫిల్టర్ చేసి అయితే చెప్పాను కాబట్టి ఇవి నోట్ చేసుకొని జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకే. అలాగే ప్రిపరేషన్‌కి సంబంధించి కూడా మనకి కొంచెం ప్లాన్ చేసి కొంచెం లేట్ అయినా సరే మీకు ఎఫిషియెంట్‌గా ప్రాపర్‌గా వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడానికి మాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఛానెల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ, రైల్వే అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ అన్నీ కూడా మీకు ఆల్రెడీ గతంలో చాలా వీడియోస్ మనకి చేసినవి ఆల్రెడీ ప్లే లిస్ట్‌లో ఉంటాయి. మీరు కావాలంటే ఒకసారి ఆ వీడియోస్ అయితే రిఫర్ చేయండి. అర్థమెటిక్, రీజనింగ్, జీకే ట్రిక్స్ కానీ ఓకే. ఇలా చాలా వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ ఉన్న వీడియోస్‌ని ఒకసారి చూస్తూ ఉండండి. మళ్ళీ ఒకసారి నేను ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసి మీకు వీడియోస్ అనే వాటినైతే త్వరలో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ వీడియో యూజ్ అయినట్లయితే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవ్వండి. ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.